రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గదా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ సమర్పణ ఎక్సో డిష్ షైన్ పాడుతా తీయగా ప్రాథమిక దశలో రెండవ బృందానికి ఇది చివరి ప్రాథమిక సంచిక అంటే 8th రౌండ్ అన్నమాట. దీని తర్వాత ఈ బృందం ఆ బృందం ఇవాళ ఎగ్జిట్ అయ్యేవాళ్ళు పోగా క్వార్టర్ ఫైనల్స్లో అడుగు పెడతారన్నమాట. వెరీ వెల్ డన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్. అలాగే పోయిన వారానికి మళ్ళీనే ఈ వారం కూడా మన ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ గాయని డబ్బింగ్ పర్ఫార్మర్ చిరంజీవి సౌభాగ్యవతి సునీతకు కూడా మన స్వాగతాన్ని తెలియజేసుకుందాం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ us. హారిస్ జయరాజ్ గారు స్వరపరిచినటువంటి పాటలతోటి కార్యక్రమం పిల్లలందరూ పాడతారు. మొట్టమొదటి అభ్యర్థిని మన ముందరకు వస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్. హర్షవర్ధన్ ఎంపిక చేసుకున్న పాట ఆరెంజ్ సినిమా నుంచి నేను నువ్వంటూ అన్న పాట. రచన వనమాలి, గానం నరేష్ అయ్యర్ అండ్ నదీష్. ఆల్ ది బెస్ట్ టు యూ. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా వేగంగా. ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. ప్రతిక్షణం విరోధమా, ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా. ఓ గ్రహాలకే బలేసిన దివే అలా దిగొచ్చిన, ఇలాంటి ఓ మగాడిని చూడలేవమ్మా. ఒకనాటి తాజ్ మహల్ అయినా నా ముందు పూరిల్లే, ఇకపైన గొప్ప ప్రేమికుడే లోకంలో నిలిచే పేరే నాదేలే. ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉంది వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా
ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా వేగంగా. ఓ ఓ ఓ నా 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 ఓ ఓ ఓ నా 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 ఓ నా 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 ఓ ఓ ఓ నా 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 పాట పాడటంలో శృతి లయ ఎంత ప్రధానమో, భావం ఎంత ప్రధానమో, భాష తెలియటం కూడా అంతే ముఖ్యం. భాష చాలా చాలా దోషాలు ఉన్నాయి. దయచేసి వాటన్నింటినీ సవరించుకుంటూ ముందుకెళ్తే కనుక మంచి గాయకుడిగా ఎదిగే లక్షణాలు నీలో చాలా ఉన్నాయి. అది నేను ఫీల్ అయింది. గుడ్ లక్. వేళ గాఢంగా, గాఢంగా నువ్వే కాదు చాలామంది గాఢంగా అంటారు. గాఢంగా చాలామందికి భేదం బాధకు తేడా తెలియదు. భేదం బాధ అంటారు. అలా అంటే కానీ ఎక్కువ తెలియదేమో బాధ అని. సో దేనికి ఒత్తి ఇవ్వాలంటే వేళ వేళ అలా వినిపిస్తుంది. వేళ వేళ ప్రాణాలైన అలాగా వినిపిస్తుంది. సింగింగ్ పారామీటర్స్ అన్నీ బాగున్నాయి. ఈ పాటలో చాలా ఎనర్జీ ఉంటుంది. అతను పాడింది చూసి నేను నువ్వంటూ అన్నట్టుగా ఉంటుంది అతను పాడింది. అంత ఎనర్జీ కావాలి ఈ పాట. ఎందుకంటే ఒరిజినల్ అది కరెక్టో కాదో అని నేను అంటలే. ఆ పాట నువ్వు రిపిక్యులేట్ చేస్తున్నావు కాబట్టి ఆ ఎనర్జీ కనుక చూపించగలిగితే ఇంకా బాగుంటుంది. బట్ స్పాట్లెస్ సింగింగ్, శృతి, టెంపో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నీ వాయిస్ని మోల్డ్ చేసుకునే విధం, పైన లాస్ట్ నోట్కి వెళ్ళడానికి నువ్వు కష్టపడ్డా కూడా కానీ కరెక్ట్గా మేనేజ్ చేసిన పద్ధతి అన్నీ బాగుంది. ఇక్కడ ఈ బుడ్డోడికి కూడా ముందుకు థ్యాంక్స్ చెప్పాలి. చాలా చక్కగా సపోర్ట్ చేశాడు నిన్ను. ఇవన్నీ కూడా వెల్ డన్ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. సాయి దీప్తిని ఇన్వైట్ చేయండి. వాసు సినిమా నుంచి సోనారే సోనారే, సాహితీ రచన, గానం కేకే, టిప్పు, చింతన్. మేరే సోనారే సోనారే సోనారే. ఆ పాట వినంగానే ఎంత మజా వస్తుందో కదా. ఈ రోజుకి ఎంత గుర్తుందండి? 40 ఏళ్ల క్రితం పాట దాదాపు. మా కాలేజీ రోజుల్లో పాటలు. ఆ పాటలు పాడుతూ ఆ రోడ్ల వెంబడి తిరుగుతూ, అమ్మాయిలు ఎవరు కనపడకపోయినప్పటికీ కూడా మేమే ఆ పాటలు పాడుకుంటూ బికారులా తిరిగేవాళ్ళం అన్నమాట. నువ్వేం మాట్లాడబోతున్నావు అర్థమైంది నాకు. చప్పట్లు కొట్టండి అమ్మాయికి. సోనారే సోనారే సున్ సున్ సోనారే, సోనారే సోనారే సున్ సున్ సోనారే, సోనారే ఏ ఓహో సోనారే ఏ ఓహో సోనారే ఏ ఓహో హో.
చెప్పరా పాకిస్తాన్ బోర్డర్లో చెడుగుడునే ఆడేదా ఐరాస సభలోనే జనగణమన పాడేదా సోనారే స్పోర్ట్స్ బాయ్స్ స్పైసీ గర్ల్స్ ఇంతే హ్యాపీ రేస్ డాన్సీ గైస్ ఫ్యాన్సీ babes enjoy all the days na 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 hey hey whoa 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 yeah Yo mama jura Yo mama jura Yo mama oh mama say yeah Yo mama jura Yo mama jura Oh mama say yeah Oh yeah Dynamite poweretti day and night శ్రమ చేస్తే ఎవరెస్ట్ అయినా మన పాదాల కిందకు వస్తుంది daring mind గురిపెట్టి careful గాను అడుగేస్తే విక్టరీ తప్పక ఏదో నాడు తలుపే తడుతుంది వావ్ మన కండలు బలము ఉన్నది బుర్రలు యమ తెలివి ఉన్నది ఈ రెండు ఒకటైతే ఎదురింకా ఏముంది ఏదైనా సాధిస్తాం ఇదిగో మా ఛాలెంజ్ స్పోర్ట్స్ బాయ్స్ స్పోర్ట్స్ బాయ్స్ స్పైసీ గర్ల్స్ ఇంతే హ్యాపీ రేస్ డాన్సీ గైస్ ఫ్యాన్సీ babes enjoy all the days మన యూత్ మేధస్సుకి ఆకాశమే సరిహద్దు మన జర్నీ ఏనాడు ఆపదు ఏ చెక్ పోస్ట్ స్పోర్ట్స్ బాయ్స్ స్పైసీ గర్ల్స్ ఇంతే హ్యాపీ రేస్ డాన్సీ గైస్ ఫ్యాన్సీ babes enjoy all the days సోనారే oh సోనారే oh సోనారే oh సున్ సోనారే సున్ సోనారే సున్ సోనారే సున్ సోనారే Chick-tac, chick-chick-go Chick-tac, chick-chick-go Chick-tac, chick-chick-go Chick-tac, chick-chick-go మాట్లాడితే సున్నితంగా ఉంది, పాట మొదలు పెడితే మాత్రం అస్సలు హాల్ అంతా నిండిపోయింది నీ గొంతు. చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. యువర్ వాయిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. చాలా బాగా పాడావు. ఈ పాటను గురించి పెద్ద విమర్శ చేయాల్సిన అవసరం లేదు, విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. ఒక సరదా అయిన పాట, సరదా అయిన ఎనర్జీతో పాడే పాట. దట్ ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ది అదర్ సింగర్ యూ హ్యావ్ గివన్ బ్యూటిఫుల్లీ. వెళ్ళిరా తల్లి వెళ్ళిరా మాయమ్మ. లెట్స్ వెల్కమ్ జగన్ సంప్రీత్ లేడీస్ అండ్ జెంట్స్. తను ఎంపిక చేసుకున్న పాట ఘర్షణ సినిమా నుంచి చెల్లియ రచన కులశేఖర్, గానం కేకే సుచిత్ర. బెస్ట్ ఆఫ్ లక్. మంచి ఎనర్జీ సాంగ్. నువ్వేం చేస్తావేమో అంటే నాకు జోక్ గుర్తొచ్చింది, అది కూడా చెప్పాలి నీకు. ఆ రోజుల్లో మేమందరం ఆర్కెస్ట్రా అంతా కలిసి రికార్డింగ్ చేస్తున్న రోజుల్లో ఎంఎస్ రెడ్డి గారు ఉన్నారు, తెలుసు కదా నీకు. మల్లెమాల అన్న పేరుతో ఆయన పాటలు రాస్తారు, సినిమాలు తీశారు. ఒకనొక సినిమా ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాకి చాలా ఇన్వాల్వ్ అవుతాడు రికార్డింగ్లో. ఆయన సత్యం గారి మ్యూజిక్ డైరెక్టర్. నేను జానక్ గారు పాడుతున్నాం పాట. ఈయన వచ్చి మా దగ్గర చెప్తున్నామాట, నువ్వు బాలసుబ్రహ్మణ్యమా పంచదారలో పాళి అద్ది రాసిన పాట, పంచదారలో పాళి అద్ది రాసిన పాట, దాంట్లో అమృతం పోసినాడు. ఆ సత్యం అమృతం పోసినాడు. మన రికార్డిస్ట్ ఉన్నాడే రామనాథను, ఆయన తేనె పోయిపోతా ఉన్నాడు. నువ్వు జానకమ్మ ఏం పోస్తారో ఏమో అని. ఎవరన్నా నవ్వదలుచుకున్నవారు మనసారా నవ్వాలి. నవ్వకుండా దాన్ని ఆపుకుంటే పొట్ట పగిలిపోతుంది. మేము ఇంకా దాని గురించి ఆలోచించి ఏం చేయాలి, దీనికంటే ఏముంది అని చెప్పి తర్వాత ఏదో థియేటర్ రసాన్ని ప్రాణం పోశారు. అల్లెల్లాలి కలమర్రా ఫస్ట్ క్లాస్. అందుకే సునీత పాటలు రాయాలి అని. బ్యూటిఫుల్లీ సెడ్, రియలీ బ్యూటిఫుల్లీ సెడ్. అదే సమయస్ఫూర్తి అనేది. నువ్వేం పోస్తావో ఏమో, వీళ్ళు ఏం కొడతారో ఏమో, కానివ్వండి స్వామి. Oh,
see you, wo hiola, see you, bebozaya. Chaliya, 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 alala odilo, eduru చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా ఓ మోహసియో ఓ హియోల సియో బెబోజాయ ఓ మోహసియో ఓ హియోల సియో బెబోజాయ గురు ఎదలో చేతిగా మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చెలిమి నీ ఊహలో కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కాను కది వదిలిపోయావు న్యాయమా ప్రియతమా చలియ 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా 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 గుండెలో నా వలపు గాయం మంటరేపే పిదపకాలం ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా దూరమైన చెలిమి దీపం భారమైన బ్రతుకు శాపం ప్రియతమా హృదయమా తరదిరా నేడైనా కలవు కావా నా కన్నుల్లో నిమిషమైన నీ కోగిలిలో సేద తీరాలి చేరవా నేస్తమా చలియ 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా చిగురు ఎదలో చెదిగా మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చెలిమి నీ ఊహలో కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కాను కని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా ఓ హే ఏ ఆ అనుభవించి పాడటం లేదేమో అనిపించింది. సాహిత్యం గురించి అంటే నీ ఏజ్కి సంబంధించి సాహిత్యపరంగా అది ఆకలింపు చేసుకుని దాన్ని అర్థం చేసుకొని పాడమనటం కరెక్ట్ కాదు. బట్ మ్యూజికల్గా కూడా నువ్వు ఏడోకు ప్లీజ్ అనుభవించగలిగితే నీకున్నటువంటి గాత్రానికి నువ్వు అసలు ఒక రేంజ్లో పాడగలవు. ఇట్ నీడ్స్ లిటిల్ మోర్ ఆఫ్ స్మైల్ వైల్ సింగింగ్. అది కావాలి, అంతకంటే ఏం లేదు. చెలియ చెలియ అని పాడుతున్నప్పుడు మనం సీరియస్గా ఉండకుండా కొంచెం నువ్వు నవ్వుతూ పాడితే ఆ ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంతకంటే వేరే ఏం లేదు. బాలరాజు సినిమా చూసావు నువ్వు? పాతది. మీ అమ్మ వాళ్ళు కూడా పుట్టుంటారు, అది వేరే విషయం. ఆ మధ్య వేశారు టీవీలో, చూసావు ఎప్పుడన్నా? అందులో నాగేశ్వరరావు గారు చాలా చిన్నవాడు. అందులో ఆయనకి 21 ఏళ్ళు 22 ఏళ్ళు ఉంటాయేమో బహుశా. ఆయన అప్పుడు ఫ్రెంచ్ కట్ మీసాలు అనేది పెద్ద ఫ్యాషన్. ఇప్పుడు నీకు ఫ్రెంచ్ కట్ మీసం పెట్టి ఒక కత్తిస్తే ఒక చేతిలో పువ్వు అచ్చం నాగేశ్వరరావు గారు బాలరాజులో ఉన్నట్టే ఉంటాం. అప్పుడు భలే తమాషగా మాట్లాడేవారు సంభాషణలు. సునీత గుర్తుంది కదా? మహారాణి, ఎందుకు ఇక్కడికి వచ్చారు మీరు?
మిమ్మల్ని నేను ప్రేమించడం లేదని చెప్పాను కదా. నువ్వు అలా అంటే నేనేమైపోను మహారాజా. నా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాను. నేను ఎప్పుడూ నీకు పనికి మాలిన వాడిని అప్పుడే చెప్పాను కదా, నీకు తెలియదా? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను వదిలిపెట్టాను మహారాజా. ఇలాగే ఉంటుంది మేడం, చక్కగా ఒకే శృతిలో ఆడ మగ అందరూ చాలా చక్కగా. సార్ అది బాగుంది, గుర్తుంది కదా అని ఎందుకన్నారు సార్? ఇది అంటే సినిమా గుర్తుంది కదా అని ఎందుకన్నారు? ఎవరు మిమ్మల్ని? బికాస్ యు ఆర్ వెరీ ఏన్షియంట్ లేడీ. అంతేనా సార్? అంతే. ఇంకేం బాలరాజు గుర్తుందని ఇంకెందుకు అడుగుతానమ్మా నేను? అంటే చూసుంటావు కదా బాలరాజు. అంతే కదా, క్లారిఫై చేయండి సార్ ప్లీజ్. ఇంకేమీ ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? నేను ఇంకుంటుందని నేనేం అనుకోలేదు సార్, చిన్న క్లారిఫికేషన్ అడిగాను అంతే. అంటే నేను బాలరాజు అప్పుడు పుట్టలేదని. నువ్వు పోయిన సార్ ఈవిడ పోయిన ఎపిసోడ్లో ఆవిడ ప్లీజ్ సార్, పోయిన ఎపిసోడ్ గురించి గతం గత అయిపోయింది. పోయిన ఎపిసోడ్లో ఈవిడ ఏం చేసిందంటే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళు బాబు, కూర్చో, వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పోయిన ఎపిసోడ్లో నువ్వు చెప్పినటువంటి 78 సంగతి మీరు అడగండి, నీ రహస్యంగా మైక్లో చెప్తా 78 అంటే ఏంటని. లెట్ us వెల్కమ్ దామిని నౌ, ది కిమోనో బేబీ. ఆడతానమా? పాట అండి, ఘర్షణ సినిమా నుంచి. రచన కులశేఖర్, గానం సునీత సారథి, ఫెబీ మణి. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. వయ్యారం దాచిపెట్టకే దేహమ్మా, ఎదలో నా కొత్త అల్లరి మోని మోహమా, పరువాలి పల్లవించే దాహమా. ఆడతనమా చూడతరమా, ఆపతరమా పూల సరమా. ఆడతనమా చూడతరమా, ఆపతరమా పూల సరమా. మంత్రం చేస్తావా ఎదలో యగం. నిలబడ మంది కన్నె ప్రాయం, కలబడ మంది కాలచక్రం. కలవమంటేను నీకు కలవరమా. ఆడతనమా చూడతరమా, ఆపతరమా పూల సరమా. ఆడతనమా చూడతరమా, ఆపతరమా పూల సరమా. ఒసే రవ్వా 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 రవ్వా. పరువమా పరువమా పరువమా.
మనసులో మదన రూపం తనువులో విరహ తాపం నాలో రేపే ఏదో దహం రూ 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 రూ. స్నేహమే మనకు సర్వం చేరుకు చలిమి స్వర్గం పరువాలే పరచింది దేహం రూ 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 రూ. తలపడ మంది పూల తల్పం ముడిపడ మంది పాల శిల్పం చిన్ని కలలోనే ఇంత పరవశమా లేరో లేరో లై లేలారే లారే లై లేరో లేరో లై లేలారే లారే లై. నా కోడెయ్యదల్లో కోడెయ్యదల్లో వేడితనమా వేడితనమా కుర్రాళ్ళ గుండెలో కొంటె స్వరమా కంటి పాపకి అందాల వరమా చూరా సింగారం చిందులేసిన కన్నె ప్రాయమా చూరా వయ్యారం దాచిపెట్టకే దేహమా చూరా ఇదలో నా కొత్త అల్లరి మోని మోహమా చూరా పరువాలే పల్లవించే దాహమా చూరా మోహమా చూరా మోహమా చూరా మోహమా చూరా 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 చూరా. నీ బాడీ లాంగ్వేజ్, నువ్వు నుంచున్న తీరు, నువ్వు ప్రజెంట్ చేసేటటువంటి విధానం, ప్రతిదీ నీలో నీ కాన్ఫిడెన్స్ని ప్రొజెక్ట్ చేస్తున్నాయి. దట్ వన్ గుడ్ క్వాలిటీ. అండ్ నీ వాయిస్ చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. నెంబర్ 2 అండ్ నెంబర్ 3 చూడతరమా పూల శరమా చాలా చక్కగా పలికావు. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు పలికిన పద్ధతి నాకు విపరీతంగా నచ్చేసింది. ఆడతరమా చూడతరమా ఆపతరమా పూల శరమా. నువ్వు ఎలా పాడుతున్నావు అంటే జస్ట్ లిజన్ టు మీ మ్యాన్, జస్ట్ లిజన్ టు మీ, నేను పాడేది ఏంటో చూపిస్తాను చూడండి అన్నట్టున్నారు. దట్ ఇస్ ఎ వండర్ఫుల్ కాన్ఫిడెన్స్. బట్ ఆ బార్డర్ మాత్రం దాటకు ఎప్పుడు చాలా డేంజరస్. ఇఫ్ యూ జస్ట్ గో బియాండ్ దట్ బార్డర్ సమ్టైమ్స్ యూ టంబుల్ డౌన్. కాన్ఫిడెన్స్ ఎప్పుడు కాన్ఫిడెంట్గానే ఉండాలి, షుడ్ నాట్ బికమ్ ఓవర్ కాన్ఫిడెన్స్. బట్ ది పర్ఫార్మెన్స్ వాజ్ ఎగ్జాంపులరీ, జస్ట్ ఎగ్జాంపులరీ. యూ జస్ట్ డిడ్ అవుట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వెళ్ళిపోమ్మా. Thank మళ్ళీ you, sir. 78 సార్లు నీకు చెప్పాలా వెళ్ళు 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 అని. సాయి కీర్తన, సాయి కీర్తన గజనీ సినిమా నుంచి రచన వెన్నెలకంటి, గానం బాంబే జయశ్రీ, హరీష్ రాఘవేంద్ర ఇద్దరు కలిసి పాడారు. హృదయం ఎక్కడున్నది. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. చూపులకై వెతిక, చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. చూపులకై వెతిక, చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా.
తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. భగవంతుడు గొప్ప గొంతు ఇచ్చాడు నీకు. గొంతుతో పాటు సింగర్కి కావాల్సిన బేసిక్ క్వాలిటీస్ అన్నీ నీకు ఇచ్చేశాడు నువ్వు అడగకుండానే. అవి సాధన చేస్తే వచ్చేవి కాదు. స్వతహాగా ఉండాల్సినటువంటి శృతి, గాత్రంలో ఉండాల్సినటువంటి మాధుర్యం, ఇవన్నీ కూడా ఒరిజినల్గా నీకున్నాయి. నువ్వు కరెక్ట్గా ఛానలైజ్ చేయాలి దాన్ని. అది తెలియాలి నీకు. వయసు చిన్నది కావటం మూలంగా మేబీ నీకున్న క్వాలిటీస్ ఏంటో నీకు ఇంకా తెలియకపోవచ్చు. సాహిత్యం పరంగా బాగుంది, నీ ప్రొనౌన్సియేషన్ బాగుంది, కానీ నవ్వుతూ పాడితే ఇంకా బాగుండేది. మాధ్యమం వచ్చిన తర్వాత జరిగిన అడ్వాంటేజ్ ఏంటంటే మీ అందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. మేమందరం కూడా కనపడుతున్నాం. మేము ఎలా ఉంటాం, ఎలా పిచ్చి చేష్టలు చేస్తాం, ఎలా 78 అని నేను అనడం, ఆవిడ అనకూడదు అనేది, ఇవన్నీ కనపడుతూనే ఉంటాయి. ఇవన్నీ తెలుస్తాయి జనాలకి, ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అంతకుముందు తెలియకుండా మనం వాళ్ళని ఒక ఊహించుకుంటారు, ఇలా ఉంటారు ఇలా ఉంటారు. అది అలా ఉన్నంతవరకు చాలా బాగుంటుంది యాక్చువల్గా. కొంతమంది మనుషులు చూసాక నేను ఎంట్లో ఊహించుకున్నాను ఈయన ఇలా ఉన్నాడేంటి అనుకునే వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ అంటే వాళ్ళ వాయిస్తో మనల్ని అలా మెస్మరైజ్ చేశారనమాట. సో మన నేచర్ని ఏమిటో బయట వాళ్ళకి తెలియనీయకుండా ఎలాంటి పాటనైనా పాడగలగాలి. ఇంకా బాగా ఆనందంగా పాడడం కనుక నేర్చుకున్నామంటే ఈ పాటకు ఇంకా మంచి పరిమాణం వస్తుంది. చక్కటి గాత్రం ఉంది నీకు, బ్యూటిఫుల్ వాయిస్. యు ఆర్ బేసికలీ ఎ వెరీ సాఫ్ట్ స్పోకన్ గర్ల్. ముందు ఒక్కసారి ఒక నవ్వు. నేను చెప్పింది నువ్వు చేస్తే ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేస్తావని నాకు నమ్మకం వస్తుంది. ముందు నవ్వు గట్టిగా. నేను చెప్పింది రిపీట్ చేస్తావా? చెప్పు. భగవంతుడి మీద ప్రమాణం చేసి ఒక్కసారి కాదు ఎన్నోసార్లు ప్రమాణం చేసి మీరు చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేస్తాను. ఇది నేను సునీత గారి ఎదుట ఇంతమంది ఎదుట చేస్తున్నటువంటి ప్రమాణం. ఆవిడ మీరు ఒక సంఖ్య చెప్తే ఎందుకో బాధపడుతున్నారు. దయచేసి ఆ సంఖ్యను గురించి ఎక్కువగా చెప్పకండి. ఇంకొకసారి చెప్పి వదిలేయండి. సార్ ఈ ప్రోగ్రామ్తో, ఈ కార్యక్రమంతో మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది సార్. ఏమని చెప్తారు? ఏమని తెలిసిందమ్మా? చెప్పు తల్లి, ఏం తెలిసింది? ఏమని తెలిసిందమ్మా ప్రపంచానికంతా? బాగా పాడుతుంది అని కదా. సరే నువ్వు వెళ్ళిపో, మిగతా విషయాలు మనం చూసుకుందాం. నేను తర్వాత చెప్తారా, నీకెందుకు, నేను చెప్తాగా. అనఘ దా తల్లి, దా 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 చప్పట్లు కొట్టండి. సైనికుడు సినిమా నుంచి సొగసు చూడతరమా. రచన కులశేఖర్, గానం శ్రేయా ఘోషాల్. సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా,
సొగసు చూడతరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ మనసు నా పతారమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలోని ప్రేమ ఓ సువి సువి సువాలమ్మ సింధులేసి చూడవమ్మ వయసు నా పతరమా సువి సువి సువాలమ్మ నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింతవరమా సువి సువి సువాలమ్మ సింధులేసి చూడవమ్మ వయసు నా పతరమా సువి సువి సువాలమ్మ నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింతవరమా ప్రేమ వింతవరమా ప్రేమ వింతవరమా. ఒరిజినల్గా పాడిన శ్రేయ వాయిస్ ఎక్కడ ఇమిటేషన్ లేకుండా అది నీకు నువ్వు అన్వయించుకొని పాడావు. నువ్వు పాడిన తీరు నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. పూల మధురిమ కన్నా మధురం, అది కూడా ధావతుంది. మొదటిది మధురిమ అనేసి, రెండోది మధురము అని పాడుతున్నావు. అండ్ వరమ పాడుతున్నప్పుడల్లా కొంచెం వాకు వేకు మధ్య వినిపిస్తుంది. వరమ వెరమ వెరమ అన్నట్టు అలాగే వలచినవాడు కూడా వెలచినవాడులా వినిపిస్తుంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకో. చిన్న చిన్న పిచ్ ప్రాబ్లమ్స్, నెగ్లిజిబుల్, అది చాలా నెగ్లిజిబుల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చల్లగా గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు అప్పులు తాతల కొదిలి సిగ్గు ఎక్కులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరామ తెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. గుండె గుబులుని ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు అప్పులు తాతల కొదిలి సిగ్గు ఎక్కులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరామ తెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. నా సొగసులకు దాసుడవవుతావా, నీతో నా అడుగులకు మడుగులొత్తగలవా, నీతో నన్ను కోట్లకు పొడగలెత్తిస్తానంటావా, నీతో నా గుడి కట్టి హారతులిస్తావా, నీతో 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 ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, 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 ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఈ పాట పాడడానికి అవకాశం ఇవ్వడమే కాకుండా ఈ ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్గా నేను అసలు ఆడిషన్కి వచ్చిన తర్వాత బాలుగారు స్టార్టింగ్లోనే చెప్పారు, కారణాలు ఏవైనప్పటికీ ఈరోజు వారి పక్కన అలాగే మీ అందరి సమక్షంలో ఇక్కడ ఈ కార్యక్రమంలో పాడుతున్న చిన్నారులందరినీ అభినందించడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఈటీవీ వారికి అలాగే బాలుగారికి మరి ముఖ్యంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని మంచి మంచి ఎపిసోడ్స్లో మరిన్ని మంచి పాటలతో మంచి మంచి మాటలతో ఇలాగే ఈ పాడతా తీయగా 78 సంవత్సరాలు కంటిన్యూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మార్క్స్ మీకు నేను చదివి వినిపిస్తాను. ముందుగా అందరికీ ఒకే పద్ధతిలో చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. హర్షవర్ధన్ 82%, సాయి దీప్తి 83%, జగన్ సంప్రీత్ 72%, దామిని 90%, సాయి కీర్తన 75%, అనఘ 81%. ముందుగా నిష్క్రమిస్తున్నది అన్ఫార్చునేట్లీ 71 ఈజ్ ఫస్ట్ క్లాస్ మార్క్స్, బట్ స్టిల్ వీ కాంట్ హెల్ప్ ఇట్. జగన్ సంప్రీత్కి ఈటీవీ వారు అందిస్తున్న జ్ఞాపిక ప్రశంసాపత్రం బహుమతి, ఐటీఐ వారి బహుమతిని సునీత అందజేస్తుంది. ఎక్సో డిష్ షైన్ వారి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కార విజేత చిరంజీవి దామిని 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 ఇప్పుడు కంప్యూటర్ మ్యూజిక్లో అది చిరంజీవి సునీత ఈ 2 ఎపిసోడ్స్కి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసి చక్కగా ఎన్ని వెర్రి వేషాలు వేసినా జోకులు వేసినా నేను భరించి పాపం సరదాగా అందరిని ఎంటర్టైన్ చేసే రీతిలో ఆమె కూడా బిహేవ్ చేసినందుకు నీ పెద్ద మనసుకు నమస్కారం అమ్మా. నీకు ఆశీస్సులు, నీ పెద్ద మనసుకు నమస్కారాలు. వచ్చే వారం మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్.